మేరీకి నర్సింగ్ హోమ్ ఇంకా పెంచాలని తన భర్త ఎండీ చేస్తే బాగుండునని ఉండేది. ఆ ఊళ్ళో జరిగే మీటింగులకి అధ్యక్షత వహించమని, సభల్లో ఉపన్యాసాలివ్వమని, ప్రైజులు పంచిపెట్టమని పిలుస్తుండేవారామెని. చదువుకున్నది డాక్టరు, నలుగురిలో తిరగనేర్చింది కాబట్టి సాంఘిక కలాపాల్లో పాల్గొనడం సహజమన్నట్టుగా సుబ్బరాజు అడపాదడపా ఈమెని సభలకి, సమావేశాలకి మొహమాట పెడుతుండేవాడు. మేరీ తన వృత్తిలో తప్ప మిగతా విషయాల్లో సగటు ఆడవాళ్లకంటే అన్యాయం. ఆమెకి బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలని, నలుగురిలో పేరు తెచ్చుకోవాలని కోరిక లేదు. వైద్యం తప్పించి మిగతా సమయాల్లో మహా పిరికిగా విశ్వనాథం వెనకకి తప్పుకునేది. ఇలా మేరీని 4 చోట్లకి రమ్మని, ఆమె రాలేకపోతే కనీసం విశ్వనాథాన్నైనా రమ్మని ఆహ్వానాలు మొదలెట్టాయి. ఆ ఊరి హైస్కూలు వార్షికోత్సవాలకని, కలెక్టర్ గారు వచ్చినప్పుడని, మినిస్టర్ గారు వచ్చినప్పుడని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడమని విశ్వనాథం తన ప్రయత్నమేమీ లేకుండా ఆ చుట్టుపట్ల సాంఘిక కార్యక్రమాల్లో ఒక ముఖ్య వ్యక్తి అయిపోయాడు. చమత్కారాలతో, చలోక్తులతో సందర్భాన్ని బట్టి ఇంగ్లీష్లో, తెలుగులో ఉపన్యాసాలు చేస్తుండేవాడు. డాక్టర్గా మేరీకి ఎంత పరపతుందో ప్రముఖ వ్యక్తిగా, చదువుకున్నవాడుగా అతనికంత పలుకుబడి ఏర్పడింది. అయితే అతనికి ప్రాక్టీస్లో రాబడి స్వల్పం. అతని దగ్గరకు మందుల కంటే ఇతర వ్యవహారాలకే, రికమెండేషన్లకి, సర్టిఫికెట్లకని, సీట్లకని మనుషులు ఎక్కువగా వస్తుండేవారు. ఆ సంవత్సరం ఆ ఊరి క్లబ్బు సెక్రటరీగా విశ్వనాథాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ పదవిలో ఘనత గాని, ప్రత్యేకత గాని మేరీకి ఏమీ కనిపించలేదు. విశ్వనాథం ఇలా ఎన్నికవడం చరిత్రలో తొలిసారి అని రామ్మూర్తి, సుబ్బరాజు మెచ్చుకోవడం విని మేరీ అదో పెద్ద విషయం కాబోలు అనుకుంది. మేరీ తన కూతురికి ఇంగ్లీషు ట్యూటర్ని కుదర్చడం, విశ్వనాథం క్లబ్బు సెక్రటరీగా ఎన్నికవడం ఒకే రోజున జరిగాయి. ఈ క్లబ్బు బాధ్యతలు నెత్తిన పడ్డంతో విశ్వనాథం సాయంత్రం వేళ ఇంట్లో ఉండేవాడు కాదు. క్లబ్లో చెస్ ఆడుతూనో, పేకాడుతూనో, మీటింగుల్లోనో గడుపుతూ రాత్రి 10 దాకా బిజీగా ఉండేవాడు. డాక్టర్ గారి క్లినిక్కి ఉదయం వేళనే తప్ప సాయంత్రం వేళ ఎవరూ వచ్చేవారు కాదు. వచ్చినా ఆయన కావాలంటే క్లబ్లో ఉండేవారు గాని క్లినిక్లో కాదు. ఈ మార్పు మేరీకంతగా రుచించలేదు. డాక్టర్ అన్న తర్వాత ఇతర వ్యాపకాలు ఉండకూడదు. పగలు రాత్రి రోగులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండాలి. అది మాత్రం ప్రజాసేవ కాదా అని ఆమె వాదించేది. నేను ఊరు వదిలి వెళ్లడం లేదుగా, అర్జెంటు కేసుంటే అక్కడికే వచ్చి తీసుకువెళతారు అనేవాడు విశ్వనాథం. ఇలా క్లబ్లోనే ఉంటారని అనిపించుకోవడం మీ ప్రాక్టీస్కు దెబ్బ. వారానికి 1-2 రోజులు క్లబ్బు పనులు పెట్టుకోండి. రోజు ఇదే గొడవ అని విసుక్కునేది మేరీ. అతను పేకాట్లో కాలం వృధా చేస్తున్నాడని ఆమెకు తెలుసు. ఇదొక వ్యసనంగా పరిణమించి ప్రాక్టీసు దెబ్బతింటుందని ఆమె భయపడుతోందని అతనికీ తెలుసు. ఏది ఎంతవరకో తనకు తెలుసునని విశ్వనాథం ధీమా. తమ వృత్తికి ఇవి ఎలాంటి దెబ్బో అతను గ్రహించకుండా ఉన్నాడని ఆమె వేదన. పేకాట, క్లబ్బు విషయంలో 2-3 సార్లు ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అయినా విశ్వనాథం తన పద్ధతులు మార్చుకోలేదు. మరుసటి సంవత్సరం విశ్వనాథం తమ జిల్లా మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ కాన్ఫరెన్స్కి పంపబడ్డాడు. భార్యాభర్తలు డాక్టర్లవడమో, ఆ చుట్టుపక్కల సాంఘికంగా పరపతి కలిగి ఉండడమో, మొదట్నుంచి ప్రైవేటు ప్రాక్టీస్లోనే ఉండడమో ఇవన్నీ అతనిని ప్రతినిధిగా ఎన్నుకునేందుకు తోడ్పడ్డాయి. ఇతనిట్లా రాజధానికి వైద్య సంఘ ప్రతినిధిగా వెళ్లడం వారి ఊళ్ళో వారికి, ముఖ్యంగా సుబ్బరాజుకి అదేదో పెద్ద ఘనమైన విషయంగా తోచింది. రామ్మూర్తి తన తమ్ముడేదో విదేశాలకు వెళుతున్నట్టు మెడలు విరుచుకుని తిరిగాడు. స్టేషన్కి చాలామందొచ్చి పూలదండలు వేసి రైలెక్కించారు. మేరీకి కూడా ఇదంతా చాలా సంతోషంగా ఉంది. అతను తనను పెళ్లి చేసుకున్నందువల్ల ఏమీ చెడిపోలేదు, వృద్ధిలోకొచ్చాడు గాని అనుకుంది గర్వంగా. ఎంత చదువుకున్నా మగాడు మగాడే, ఆడది ఆడదే అంది తోటి కోడలు జానకమ్మ. ఆవిడ కూడా స్టేషన్కి వచ్చింది మరిదిని పంపడానికి. ఈ మాటలోని విసురు తనపైనే అని గ్రహించుకోనంత ముద్దు కాదు మేరీ. తోటి కోడలికి తన మీద ఈ ఈసు ఎందుకో అర్థమయ్యేది కాదు. ఒకసారి తన చేతి మీద కాన్పు జరిపించుకున్నాక అవతలివారు కృతజ్ఞతాభావంతో ఉంటారే తప్ప ఇలా కోపం వెళ్లబోయరు. తనకి ఫీజు ముట్టజెప్పినా సరే తన పట్ల గౌరవ మర్యాదలతో ఉంటారే తప్ప ఇలా జానకమ్మలా అవకాశం వచ్చినప్పుడల్లా ఓ మాట విసరరు. చదువుకున్నదాన్ననా, కులం తక్కువనా, దేనికి? అనేక సార్లు మదన పడింది మేరీ. కానీ జవాబు దొరికేది కాదు. రైలు కదిలింది. ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్లోని భరత ముఖం వంక చూసింది మేరీ. ఆమె మనసులో జ్ఞాపకాల స్రవంతి కదిలింది. మొదటిసారి స్టేషన్లో తనకు దూరమైన రూపం, రెండోసారి స్టేషన్లో తన నుంచి వెళ్లిపోతున్న ముఖం, అవన్నీ తనకి చిరపరిచితములు. ఆనాడు తామిద్దరే ఉన్నారు ఒకరికొకరుగా.
ఈనాడు వీడుకోలులో చుట్టూ ఎంత బలగం ఎంతమంది. అయితే వీరెవరూ తన వారు కాదా? తను ఏకాక. బేబీని ఒక్కసారి దగ్గరకు లాక్కుంది. బాబుని ఆయా దగ్గర నుంచి తీసుకుని ఎత్తుకుంది. విశ్వనాథం కిటికీలోంచి తన వైపు చూస్తూ చెయ్యి ఊపుతున్నాడు. కాళ్ల కింద కదులుతున్న భూమి స్థిరంగా నిలబడ్డట్టయింది మేరీకి. తమ సైకిల్ రిక్షాలో నర్సింగ్ హోంకొచ్చింది పిల్లలతో మేరీ. ఇల్లంతా చిన్నబోయి బోసిగా ఉంది. మనసంతా అనేక ఆలోచనలతో సతమతమవుతోంది. ఎందుకో అన్నగారు తల్లి జ్ఞాపకం వచ్చారు. వాళ్ళని చూడాలని అనిపించింది. కాని తను తిరిగి వెళ్ళదు. ఒంటరితనంలో ఏదో గుబులుగా ఉండి ఒక్కసారి వెళ్లి పేషెంట్లందర్నీ చూసొచ్చింది. ఆ సాయంత్రం మోహన్, ఉషారాణి ఇద్దరూ వచ్చారు. ఎంఏ అయిపోయిన మోహన్ పీహెచ్డీకి చదువుతున్నాడు. అతను విశాఖపట్నం నివాస్ అయిపోయాడు. ఉషారాణి ఎంఎస్సీలో చేరింది. వాళ్ళిద్దరినీ చూస్తే మేరీకి తన విద్యార్థినీ దశ జ్ఞాపకం వస్తుంటుంది. ఆ రోజుల్లో తను, విశ్వనాథం వీళ్ళిద్దరిలాగే నవ్వుతూ అల్లరిగా ఉండేవాళ్లు. కాని ఈ మధ్యలో ఆ నవ్వులు సరదాలు అరుదైపోతున్నాయి. ఉషారాణికి ఈ తోటికోడలంటే కొంత అభిమానం, ప్రేమానం. పెద్ద తోటికోడలు జానకమ్మంటే భయం. ఆవిడ ప్రతిదీ రెండర్థాలతో మాట్లాడుతుంది. అత్తవారింట్లో బితుకుబితుకుమంటూ ఉంటుంది ఉషారాణి ఆ ఉన్న 2 రోజులు. డాక్టర్ గారు వారం 10 రోజుల దాకా రారేమో. మీరు కూడా హాలిడే తీసుకోరాదు, మాతో వైజాగ్ రండి అంది ఉషారాణి మాటల మధ్యలో. ఉషారాణి బావగారిని డాక్టర్ గారు అంటుంది. మేరీకి కన్నీళ్లు గిర్రును తిరిగాయి. తనని రమ్మని ఆహ్వానించింది, తన కులాన్ని మరిచిపోయింది ఈ అమ్మాయి ఒక్కతే. తను మనిషినని, తనకి హాలిడే కావాలని ఇక్కడ ఎవరికీ తోచదు కాబోలు. డాక్టర్ గారు కూడా లేరు. ఎవరో ఒకరం లేకపోతే నర్సింగ్ హోం పడుకుంటుంది. ఇప్పుడు కాదు, మరోసారి వస్తాను అంది మేరీ. తను వెళ్ళలేనని ఆమెకి తెలుసు. అయినా ఏదో అనాలిగా, అందుకని అలా అంది. ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? మేరీ అడిగింది. అక్కగారికి వాంతులు అంది ఉషారాణి తమాషాగా ముఖం పెట్టి. అంటే మీరు డాక్టర్ కదా, అంటే ఏంటో నేను చెప్పాలండి. మేరీ నిర్ఘాంతపోయింది. సన్నగా పాలిపోయున్న తోటి కోడలికి మళ్లీ కడుపా? కిందటిసారి ఎంతో కంగారైంది. వీళ్ళెప్పుడు బాగుపడతారు? మళ్లీ తనకి ఆ ఇంటి సేవ తప్పదు కాబోలు. ఆ రాత్రే విశాఖ వెళుతున్న ఉషారాణి, మోహన్లు ఆమె వద్ద సెలవు తీసుకుని వెళ్లారు. మేరీ అనుకున్నట్టే జరిగింది. ఈసారి జానకమ్మకి బలానికి మందులు, నెత్రు పట్టడానికి ఇంజెక్షన్స్, ఇలా 3వ నెల నుంచే మేరీ అవసరం ఏర్పడింది. వీలుంటే మేరీ ఇంటికి వెళ్లేది. లేకుంటే జానకమ్మ వచ్చేది నర్సింగ్ హోంకి. జానకమ్మ తోటి కోడల మీద ఆధారపడడం ఎక్కువైన కొద్దీ అవమానంగా, కచ్చగా ఉండేది. మనసుని ఏదో అసూయ తొలుస్తుండేది. ప్రేమ గేమ ఇవేమీ కాకుండా పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఆమెది. తన భర్త స్కూల్ మాస్టారు చేస్తున్నాడు. మరిది తోటి కోడళ్ల కంటే తక్కువ చదువుకున్నాడు, తక్కువ సంపాదిస్తున్నాడు అని ఆమెకి బాధ. తన జీవితంలో ప్రేమానుభవం అనే దశ లేదు. మరిదికి తన వాళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేయించుంటే తన పెద్దరికం కొంతలో కొంత నిలబడేది. తన పెద్దరికము, తమ కుటుంబ ప్రతిష్ట ఈ మేరీ వల్ల దెబ్బతిన్నాయి. తన భర్త, తను ఆదర్శ దంపతులైన ఆ సీతారాముల వలె ఆ ఇంటి భారం మోస్తున్నామని తృప్తి పడదామంటే ఆడపడుచు పెళ్లికి, మరిది చదువుకు వీళ్లు ఆదుకొని తమని ఉత్సవ విగ్రహాలు చేశారు. సాంప్రదాయమనే ఘనత ఒకటి తప్ప తన ప్రత్యేకత, ఆధిక్యం చూపించడానికి మరెట్టి అవకాశం కనిపించడం లేదు. ఊళ్ళో నలుగురు మేరీని మంచి డాక్టర్గా చెప్పుకోవడం, చదువుకున్న స్త్రీ అని భయభక్తులతో చూడడం, ఇవన్నీ జానకమ్మకి చీదరగా ఉండేవి. అయినప్పటికీ మేరీ దగ్గరే మందు పుచ్చుకోవలసి రావడం చిన్నతనంగా ఉండేది. వేరే దారి లేకపోవడం సహజంగా ఉన్న ఈర్షను మరికొంత పెంచింది. చిన్న తోటికోళ్ల ఉషారాణి మేరీని పొగిడినప్పుడల్లా జానకమ్మకు ఒళ్ళు మండుకొచ్చేది. ఆ పిల్లున్న 4 రోజులు తానెంత సుఖపడింది. ఆయన నుంచొచ్చిన ఆ పిల్ల ఇంటి పనులన్నీ ఎలా చేసేది జానకమ్మ పనిగట్టుకుని చెబుతుంటే మేరీకి నవ్వుగా ఉండేది. సాంప్రదాయం గల సంబంధం ఎలా కలిసిపోయేది చెబుతుండేది. ఉషారాణి ఇక్కడ చెంబు అక్కడ పెట్టదు. ఇంకా విద్యార్థిని దశలోనే ఉన్న ఆ పిల్లకి వంట రాదు. చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. జానకమ్మే ఉషారాణిని ఎలా వంకలు పెట్టేది ఆ నోట ఈ నోట వింది మేరీ. చిన్న ఊరవడం వల్ల ఇటువంటి గృహకృత్య విషయాలు సుడిగాలిలా గిరగరా తిరుగుతుంటాయి. తన వృత్తి, తన ఇల్లు తప్ప మరో ఆసక్తి లేని మేరీకి అత్తారింట్లో విషయాలు కుతూహలంగా వినడం ఒక బలహీనత అని ఒప్పుకోవాలి. వైద్యానికొచ్చే రోగుల్లో చాలామంది ఇది పసిగట్టి పనివేళ ఈ విషయాలు చేరవేస్తుండేవారు. విశ్వనాథం సభలు, సమావేశాలు ముగించుకుని ఆగ్రా కూడా చూసి 15 రోజులకి తిరిగొచ్చాడు. తను వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇవ్వడం వల్ల మేరీ పిల్లల్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళింది. విశ్వనాథం ఫస్ట్ క్లాసులోంచి మీటెడు సామాన్తో దొరబాబులా రైలు దిగి బాబునెత్తుకునేసరికి మేరీకి ఒక్కసారిగా గర్వం, ప్రేమ పెళ్ళుబుకాయి.
2 రిక్షాల నిండా సామానుతో ఇల్లు చేరుకున్నారు. విశ్వనాథం వరస వరసన మనిషి మనిషికి బహుమతులు తెచ్చాడు. మేరీకి బెనారస్ చీర, పిల్లలకు బట్టలు, బొమ్మలు ఒకటేంటి ఢిల్లీ అంతా తరలించుకొచ్చాడు ఆ ఊరికి. 15 రోజుల పాటు సోమరుగా ఉన్న పరిసరాలు అతని రాకతో ఒక్కసారిగా చైతన్యవంతమైనట్లయ్యాయి. నర్సింగ్ హోంలోని రోగులందర్నీ పలకరించాడు. సాయంత్రం తండ్రి వాళ్ళింటికి వెళ్లి తండ్రికి, అన్నగారికి, ఇంట్లో అందరికీ తను తెచ్చిన తలో సామాను ఇచ్చాడు. సుబ్బరాజుకి తాజ్మహల్ మోడల్ టేబుల్ మీద పెట్టుకునేది చిన్నది తెచ్చిచ్చాడు. 3 రోజుల దాకా ఊపిరి తిరగని కబుర్లు. ఆ 4గో రోజు సీతని అంటే విశ్వనాథం రెండో చెల్లెల్ని చూడ్డానికి పెళ్లి వరుస్తున్నారని రామ్మూర్తొచ్చి విశ్వనాథాన్ని తీసుకువెళ్ళాడు. అబ్బాయి ఇంజనీరింగ్ ఆఖరి ఏడు చదువుతున్నాడు. అన్నీ నచ్చాయి, బాగున్నాయి. కానీ కట్నం 7,000కి పైసా తగ్గం అంటున్నారు పెళ్లి పెద్దలు. పెళ్లి చేయడం దాకానే నా బాధ్యత. కట్నం తోగలవో లేదో నువ్వు చూసుకోవాలి అన్నాడు ఆ సాయంత్రం పెళ్లి విషయాలు చర్చిస్తోన్న రామ్మూర్తి తన తమ్ముడితో. విశ్వనాథానికి ఈ సంబంధం బాగా నచ్చింది. మరో ఏటితో అబ్బాయికి మంచి ఉద్యోగం దొరుకుతుంది, చెల్లెలు సుఖపడుతుంది. కానీ అంత పెద్ద కట్నం తాము ఇచ్చుకోగలమా అని అతనికి సందేహంగా ఉంది. ఇందులో కొంతన్నా తన వాళ్లు భరిస్తే బాగుండును అనుకున్నాడు. కానీ ఆ ఉద్దేశం వారికి లేదు. తను మేరీని పెళ్లి చేసుకోవడం వల్ల తమకే నష్టం అనుకున్నారు వారంతా. కానీ ఆ మేరీయే ఈ ఇంటి గౌరవం నిలబెడుతుందని తన వాళ్లు గ్రహించుకోవాలి. సీత పెళ్లితో తమ బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు విశ్వనాథం. ఆ రోజు భోజనాలయ్యాక ఈ ప్రస్తావనెత్తాడు మేరీతో. సీతకి 7,000 అడుగుతున్నారు అన్నాడు విశ్వనాథం. 7,000 అంది మేరీ. అవును, ఇది వదులుకుంటే మనం డబ్బుకి వెనకాడమనుకుంటారు. ఎలాగో అలా సర్దేస్తే ఆ పైన మనకి ఇంకేమీ బాధ్యత ఉండదు అన్నాడు విశ్వనాథం. ఓ ఏడాది మద్రాసు వెళ్లి డీజీఓ చేద్దామనుకుంటోంది మేరీ. తనకంటే మరి కాస్త చదువుకున్న మరో డాక్టర్ వస్తే తన ప్రాక్టీస్ పడిపోతుంది. గైనకాలజీలో డిప్లొమా ఉండడం భవిష్యత్తుకు మంచిది. పిల్లలు ఎదుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. తను కదిలితే ఈ ప్రాక్టీస్ ఎవరు చూస్తారు అని మనసులో సతమతమవుతోంది. సగం బావగారు నిమ్మనండి అంది మేరీ. ఏం లాభం లేదు, వాడు నాకు స్తోమత లేదు. నువ్విస్తానంటే ఈ సంబంధం, లేకపోతే మరొకటి అంటున్నాడు. మీ నాన్నగారు ఏమంటున్నారు? ఆయన నాతో మాట్లాడరు. పోనీ మోహన్ని అడుగుదామంటే వాడేమో అత్తారింట్లో ఉన్నాడు. ఇటొచ్చి మనమేగా పచ్చగా ఉన్నాం అన్నాడు విశ్వం. మేరీకి ఏమనడానికి తోచలేదు. మౌనంగా ఊరుకుంది. ఆమె మౌనం అర్ధాంగీకారంగా తీసుకున్నాడు విశ్వం. అతనికి మేరీ వలె భవిష్యత్తు పట్ల భయం లేదు. తామింకా చిన్నవాళ్లం, సంపాదించే సావకాశం చాలా ఉందని అతని నమ్మకం. అదీకాక చెల్లెలి పెళ్లి తన బాధ్యత అని ఏనాడో అనుకుంది. ఆ మరనాడు విశ్వనాథం తాము 7,000 ఇస్తామని రాయమన్నాడు అన్నగారితో. ఆ నెలలో ఢిల్లీ ప్రయాణానికి 7,000 అయింది. కట్నం 7,000 అడ్వాన్స్గా పంపారు మగ పెళ్లివారికి. అంత డబ్బు ఒక్కసారిగా ఖర్చయ్యేసరికి మేరీకి భయం వేసింది. తను ఇన్నాళ్లుగా కష్టపడి కూడబెట్టింది ఒక్క నెలలో ఎగిరిపోయింది. మెడికల్ అసోసియేషన్ వారు రాను పోను ఛార్జీలిస్తారు గాని స్వంత ఖర్చులకి బహుమతులు కొనేందుకు ఇవ్వరుగా. నలుగురు పెద్ద చేసి పంపిన ఈ ఢిల్లీ ప్రయాణం విలువ 2,000 అని లోన దిగులు పడ్డా పైకి ఏమీ అనలేదు మేరీ. ఈసారి సీత పెళ్లికి మేరీని కూడా ముందుగానే స్వయంగా బావగారు, తోటికోళ్లు వచ్చి పిలిచారు. మేరీకి మట్టుకు వెళ్లాలని అనిపించలేదు. ఆమెలో మానసిక పరివర్తన వస్తోంది. కట్నం సొమ్ము ఇచ్చినందుకు ఈ మెహర్బానీ తప్పించి తనని ఇంట్లో ఒకరిగా భావించి కాదు ఈ పిలుపు అనుకుంది. ముహూర్తం ముందు వెళ్లి పెళ్లి పందిట్లో పిల్లల్ని పెట్టుకుని కూర్చుంది. లోపల ఆడవాళ్లు ఈమెను పిలవలేదు. ఈమె వారితో కలవనూ లేదు. సరిగ్గా భోజనాల వేళ ఏదో కానుపు కేసు రావడంతో వెంటనే బయలుదేరింది. అంచేత సుందరి పెళ్లిలో వలె ఎక్కడ భోజనం పెట్టారు అన్న ప్రశ్న రాలేదు. సీత పెళ్ళయ్యాక మేరీ అత్తగారి వైపు వాళ్ళని లక్ష్యం చేయడం మానుకుంది. బావగారు అడపాదడపా వచ్చి 10-25 తీసుకువెళుతున్నారని, తన భర్త అత్తవారికి డబ్బిస్తున్నాడని తెలుసు. కానీ ఇవేమీ ఆమె పట్టించుకునేది కాదు. సురేఖని కాకినాడ కాన్వెంట్లో చేర్చాలని, బాబుకి 4 ఏళ్లొస్తే ఇద్దరినీ కలిపి కాకినాడలో హాస్టల్లో ఉంచాలని అనుకునేది. మరోసారి పిల్లల్ని తన దగ్గరే ఉంచుకుని రోజూ కాకినాడ పంపాలని, అందుకని ఓ కారు కొనాలని అనుకునేది. కారు కొనడం విషయంలో విశ్వనాథం కూడా ఆమెతో ఏకీభవించాడు. పిల్లలు మరీ చిన్నవాళ్లు, ఎప్పటినుంచి హాస్టల్లో పెడితే బెంగ పెట్టుకుంటారు. కారు కొంటే పిల్లల చదువుకి, నువ్వు చుట్టుపట్ల ఇంకా కేసులు చూసుకోవడానికి కూడా ఉంటుంది. మన స్టేటస్కి కారు ఉండాల్సిందే అన్నాడు. కారంటే మనం పెద్ద డాక్టర్ల జాబితాలో చేరిపోతాం. సైకిల్ రిక్షా అయితే బేద బిక్కి అంత భయపడరు. కారు అనగానే ఫీజు పెంచుతామని రారు అంది మేరీ. రాకెక్కడికి పోతారు? ఆ మిషనాసుపత్రికి ఎవరూ వెళ్లడం లేదు. కారున్నా విమానమున్నా నమ్మకం కుదరాలే కాని ఇవేమీ అడ్డురావు అన్నాడు విశ్వనాథం ఆత్మవిశ్వాసంతో.
కారు కొన్న పిల్లల్ని కాకినాడ పంపడానికి తప్ప నా కేసులకు రిక్షా చాలు. అయినా పై ఏడు కదా చూద్దాం అంది మేరీ. ఈ విషయం ఎలా పొక్కిందో బయటికి వెళ్ళింది. విశ్వనాథం అన్నగారు రామ్మూర్తి ఓ సాయంత్రం వేళ మరదలు తమ్ముడితో మాటల సందర్భంలో అన్నాడు. పెద్దమ్మాయి సుమతిని కాకినాడలో చేరుద్దామనుకుంటున్నాను. స్కూలు తెరిచాక పిల్లలిద్దరితో పాటు అది కారులో వెళుతుంది. ఏమమ్మా, కారులు విచారిస్తున్నావా? ఏరా, కొత్తది కొంటారా పాద్దా అని అడిగాడు. మేరీ గతుక్కుమంది. తన పిల్లలిద్దరితో పాటు ఈ సుమతి కూడా రోజూ వెళ్లాలని కాబోలు. తన పిల్లల్ని ఏనాడు పిలిచిన పాపాను పోలేదు బావగారు వాళ్ళు. వాళ్ళని పరాయి పిల్లలుగా తప్ప తమ్ముడి పిల్లలుగా చూడలేదు. ఈనాడు ఈ పిల్లల వెంట తన కూతుర్ని పంపాలనా? కారు కొండమనే ఆలోచన అక్కడతో విరమించడం మంచిదనుకుంది మేరీ. ఇంత చిన్న పిల్లలకు కాకినాడ దేనికండి? మీరంతా ఈ ఊళ్ళో చదువుకోలేదు. వాళ్ళు ఈ స్కూళ్లలోనే చదువుకుంటారు. సురేఖని ఫస్ట్ ఫామ్ లో చేర్పించండి అంది, బావగారికి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. సుమతిని హాస్టల్లో పెట్టాలంటే బోల్డ్ అంతవుతుంది. ఒక్కతే ఉండలేదు. పిల్లలు అది కలిసి వెళితే బాగుంటుంది అన్నాడు బావగారు. నిజమే, కాని ఎంత లేదన్నా ఓ 5,000 లేనిదే కారు రాదు. డ్రైవర్ని పెట్టాలి. మొన్ననేగా 10,000 ఖర్చయింది అంది మేరీ కావాలనే కట్నం విషయం జ్ఞాపకం చేస్తూ. మన కాంపౌండర్కి డ్రైవింగ్ వచ్చమ్మా, అయినా తొందరేముందిలే అని నీళ్లు నమిలాడు బావగారు. బావగారి ఉద్దేశం పసిగట్టి కారు కొండమనే ప్రయత్నాన్ని పూర్తిగా మొగ్గలోనే తుంచేసింది మేరీ. ఈ కారు విషయంలో భార్యాభర్తలు బాగానే ఘర్షణ పడ్డారు. మొట్టమొదటిసారి భర్త ప్రయత్నాన్ని ప్రతిఘటించింది మేరీ. కారు ఉండడం తమకెంత ఉపయోగమో 100 కారణాలు చూపించాడు విశ్వనాథం. అది తమకెన్ని గొడవలు తెచ్చిపెడుతుందో, ఎంత నిరుపయోగమో అన్ని కారణాలు చూపించింది మేరీ. దేహారోగ్యము, మందు మోకులు అనే వేళకి జనాభాలో చాలా మంది, అందులో ఆధ్యాత్మిక దేశం అని గణుతికెక్కిన ఈ పుణ్యభూమిలో వైద్యాన్ని ఒక వృత్తిగా తీసుకోరు. వైద్యం అన్నది ఒక విజ్ఞాన శాస్త్రమని, మానవ దేహం ఒక్కోసారి మందులకు కూడా లొంగదని, వైద్యులు కూడా మనిషి అని, అతను ఒక్కోసారి పొరబడొచ్చునని, పొరబడ్డం మానవ సహజమని అనుకోరు. వైద్యుడు మందులిస్తాడు కాని ఆయుష్ ఇవ్వడు అని వేదాంత ధోరణిలో ఉత్తప్పుడు మాట్లాడినా తీరా సమయం వచ్చేసరికి తరతరాలుగా పేరుకుపోయిన మూఢ విశ్వాసాలదే పైచేయి అవుతుంది. అలాంటప్పుడు ఈ డాక్టర్ చెయ్యి మంచిది కాదు, అతని హస్తవాసి బాగుండదు, ఇలా నమ్మకాలు పెట్టుకుంటారు. ప్రతి డాక్టరు ఉన్నతిలో పరిసరాలు, సమయం అన్నింటికీ మించి రోగికి ఆ వైద్యునిపై ఉండే గురి, ఇవి చికిత్సలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మందులు, ఇంజెక్షన్లు ఇవి వైద్య శాస్త్రానికి పరిమితమై ఉన్నాయి. కానీ రోగులకి డాక్టర్ మీదున్న గురి, అతని హస్తవాసి మీదున్న నమ్మకం, వీటికి పరిధులు లేవు, అవధులు లేవు. ఈ అవధికి ప్రమాదవశాత్తు పరిధి ఏర్పడిందా ఇంకా ఆ డాక్టరు నెమ్మది నెమ్మదిగా కుచించుకుపోయి వృత్తిరీత్యా వెనక పడతాననే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇటువంటివి కళ్ళెదురుగుండానే జరిగిపోవచ్చు ఒక్కోసారి. సరిగ్గా ఇలానే జరిగింది విశ్వనాథం విషయంలో. అబ్బాయి నాయుడు గారి కూతురి తొలి కాన్పుతో మేరీ హస్తవాసి గల డాక్టర్గా స్థిరపడి ఆ ఊళ్ళో ఆమె జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. కానీ విశ్వం విషయంలో అతి స్వల్పమైన ఈ కేసు వల్ల అతని పేరు దెబ్బతింది. అదే పట్నంలోనో పెద్ద ఆసుపత్రిలోనో అయితే ఆ విషయం సామాన్య విషయంగా కొట్టుకుని పోయి ఉండేది. కానీ పల్లెటూరు అవడం వల్లనో ప్రైవేటు ప్రాక్టీస్ అవడం చేతనో ఒక చిన్న పొరబాటును కూడా చిలవలు పలవలు కల్పించి వ్యతిరేక ప్రచారం చేశారు. డాక్టర్ అన్నవాడు ప్రతి చిన్న కేసు అతి జాగ్రత్తగా చూసి వైద్యం చేస్తూనే ఉంటాడు. కానీ ఒక్కోసారి అతి స్వల్పమైన పొరబాటు దుర్ఘటనలకు దారి తీస్తుంది. విశ్వం విషయంలో ఇలానే జరిగింది. అతని డిస్పెన్సరీ వేద, బిక్కి, స్నేహితులు, బంధువులు ఇలా ఫీజివ్వని పేషెంట్లతో నిండుండేది. డబ్బిచ్చినా ఇవ్వకపోయినా విశ్వం స్వభావం వల్ల అయితేనేం, మంచితనం కోసమైతేనేం ఎప్పుడూ నవ్వుతూ చమత్కారంగా మాట్లాడుతూ రోగులకి మందు మాకులు ఇస్తుండేవాడు. అలా ఊరికే వచ్చిన ఒక నడివయసు వ్యక్తికి 2 రోజులు జ్వరం వచ్చి తగ్గకపోయేసరికి 3వ రోజున ఇంజెక్షన్ ఇచ్చాడు విశ్వం. కాంపౌండరు సిరంజి చేతికిస్తే ఎవరితోనో రాజకీయాలు చర్చిస్తూ పెన్సిలిన్ ఎక్కించి పేషెంటు చేతికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతను ఇవ్వడంలో పొరపాటు జరిగిందో లేక పేషెంటు కదిలాడో తెలీదు గాని లిప్తపాటులో సూది సగంలో విరిగిపోయింది. సగం సూది రోగి శరీరంలో దిగిపోగా మిగతా సగం సిరంజి కుండిపోయింది. ఇది చాలామంది డాక్టర్లకి చాలాసార్లు సంభవిస్తుంది. పేషెంటు పిరికివాడు, చదువుకొని పల్లెటూరివాడు అవడంతో దిగబడిపోయిన సూదిని, బయటికి చిమ్మిన రక్తాన్ని చూసి పీక తెగిపోయినట్లు కేకలు, ఏడుపులు మొదలుపెట్టాడు. అతన్ని సముదాయించి ధైర్యం చెబుతూ లోపల దిగబడిన సూది ముక్క తీసేశాడు విశ్వం. పేషెంటు కదలడం, అతని భయం, దీంతో కాస్త నెత్తురు ఎక్కువే పోయింది. బాధ కంటే ఆ రోగి గొడవ చుట్టుపక్కల 4 ఫర్లాంగుల దూరం దాకా వినిపించింది.
సూది తీసి కట్టుకట్టి ఇవన్నీ అయ్యేవేళకి ఆ రోగి సొమ్మసిల్లిపోయినట్టు పడిపోయాడు. అతను చేస్తున్న దాంట్లో సగం నాటకమని విశ్వం గ్రహించి అక్కడే బల్ల మీద పడుకోబెట్టి కాఫీ తెప్పించిచ్చి రిక్షా కట్టించి ఇంటికి పంపించాడు. ఆ రోగి వెళ్ళాక విశ్వం కాంపౌండర్ని పేరు వగేరా వివరాలు అడిగాడు. అతని పేరు రంగయ్యని, సామాన్యమైన రైతని, వయసు 40 లోపు అని చెప్పాడు కాంపౌండర్. ఈ వివరాలు వినేసి సాధారణ విషయంగా ఊరుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ రంగయ్య తన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తాడని ఊహించుకోలేకపోయాడు ఆనాడు. మర్నాడు ఉదయాన్నే రిక్షాలోంచి భార్య ఆసరాతో దిగుతున్న రంగయ్యని చూసేసరికి విశ్వానికి కాస్త కలవరమైంది. రంగయ్యకి జ్వరం తగ్గలేదు. చెయ్యి బురబురలాడుతూ పొంగుంది. కట్టు ఊడదీసిన చోట పరీక్షించి మిక్సర్ ఇచ్చి ఎందుకైనా మంచిదని మరునాడు ఉదయం నీరుడు పంపమని చెప్పాడు విశ్వం. ఫీజిస్తేనే గాని ఇంటికి రాను, ₹1/2 పెడితేనే గాని మిక్సర్ రాదు అని ఖండించే మనస్తత్వం గల డాక్టర్ కాదు విశ్వం. రోగిని సంఖ్యలోగాక మామూలు మనిషిగా, నిండు ప్రాణిగా చూసేవాడు ఆది నుంచి. ఈ స్పందన అతని వృత్తితో ఘర్షణ పడుతుండేది అప్పుడప్పుడు. ఈ స్పందనే అతనిలో ఆకర్షణకి, వృత్తిరీత్యా వెనకబడ్డానికి రెంటికి కారణమైంది. జ్వరంతో భార్య ఆసరాతో రిక్షా దిగిన రంగయ్యని చూసేసరికి విశ్వానికి సానుభూతి కలిగింది. పాపం పేదవాడతను, మంచమెక్కితే ఎలా గడుస్తుంది అని తాత్కాలికమైన జాలి వల్లనైతేనేమి, స్వతహాగా గల వితరణ వల్లైతేనేమి మందుతో పాటు రంగయ్య చేతిలో ₹5 పెట్టి రిక్షాకి డబ్బులిచ్చి పంపాడు విశ్వం. ఒక్కోసారి మనిషిలోని దయాస్పందనని పిరికితనంగాను, జాలిని నేరానికి చిహ్నంగానూ తీసుకుంటారు మనుషులు. రంగయ్య చెయ్యివాపు తగ్గలేదు, జ్వరం తగ్గలేదు. నీరుడు పరీక్ష చేశాక డయాబెటీస్ అని తేలింది. మామూలు పెన్సిలిన్ ఇంజెక్షన్గా మొదలైన ఈ వైద్యం కోతిపుండు బ్రహ్మరాక్షస్ అయింది. రంగయ్య డిస్పెన్సరీకి రాగలిగే స్థితి దాటిపోయింది. అతని మోచేయి పైన జబ్బంతా ఎర్రగా వాచింది. వేళ్లు, చేతివేళ్లు కూడా ఉబ్బరించి మడవలేకుండా ఉన్నాడు. జబ్బ ఎర్రగా బురబురలాడుతూ చీమున్నట్లుగా ఉంది. పుండు సెప్టిక్ అయింది అనుకున్నాడు విశ్వం తన వైద్యంలో పొరపాటు జరిగిందని గ్రహించుకున్నాడు. ఈ పొరపాటు ఎవరిది, ఎక్కడ జరిగింది అని తర్కించడం అనవసరం. సిరంజిని సరిగ్గా స్టెరిలైజ్ చేయని కాంపౌండర్దా, అతని దేహస్థితి తెలుసుకోకుండా ఇంజెక్షన్ ఇచ్చిన తనదా, చెయ్యాడించిన రంగయ్యదా, ఎవరిది పొరపాటు అని తనలో తను మదన పడ్డాడు. వాళ్ళెవరిది కాదు, తనదే ఈ పొరపాటు. డాక్టర్గా తనదే ఈ బాధ్యత. తన వృత్తిలో కొంత అజాగ్రత్తగా ఉన్నాడు. ఇంజెక్షన్ ఇచ్చే ముందు కేసు హిస్టరీ అడగాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఎందరికో వేలాది ఇంజెక్షన్లు చేసిన తను ఈనాడు ఈ పొరపాటు ఎలా చేశాడు? తను తగిన శ్రద్ధ తీసుకోలేదు. ప్రొఫెషనల్గా తన బాధ్యతని సక్రమంగా నిర్వహించలేదు. మగవాడు కాబట్టి విశ్వం ఇవన్నీ భార్యతో చర్చించలేదు. కానీ అతను 1-2 రోజులు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. రంగయ్య చెయ్యి సెప్టిక్ అయింది. వాపు కూడా ఎముక వైపు పారుతోంది. రోజూ అతనింటికెళ్లి మందులిచ్చి వాళ్ళ కుటుంబానికి సాయం కూడా చేస్తున్నాడు. మొదటి రోజున అంత గోల చేసిన రంగయ్య డాక్టర్ గారు తన పాలిట దేవుడు అన్నాడు. ఆయనే తనను కాపాడాలి అన్నాడు. కానీ విశ్వానికి తను దేవుణ్ణి కాదు, మానవ మాతృని అని తెలుసు. కాకినాడ నుంచి సెకండ్ ఒపీనియన్కి పిలిపించిన తన ఫ్రెండు సర్జన్ బాబురావు రంగయ్యని పరీక్షించి విశ్వం మనసులోని అనుమానాల్ని నిజం చేశాడు. చెయ్యి తీసేకపోతే అసలు మనిషికే ప్రమాదం అన్నాడు. మిత్రులిద్దరూ నర్సింగ్ హోం వరండాలో కూర్చుని చర్చించుకుంటున్నారు. నాకు చాలా గిల్టీగా ఉందో, నేను యూరిన్ టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఇవ్వాల్సింది. డోంట్ బీ సిల్లీ, ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అసలు కొందరు సర్జన్లు చేసే పొరపాట్లు చూస్తుంటే పూర్వజన్మలో కసాయి వాళ్లమేమో అనిపిస్తుంది. రేపు ఉదయం అతన్ని తీసుకొచ్చి అడ్మిట్ చెయ్యి. నువ్వు ఉండగానే యాంపిటేట్ చేసేస్తాను. పాపం, వాడి జీవనాధారం ఎలా ఒక్క చేత్తో? అలా అయితే అసలు మనిషికే మోసం వస్తుంది. నీకు నేను చెప్పవలసిన వాడిని కాదు. ఈ పేషెంట్లతో మనం ఎమోషనల్గా ఇన్వాల్వ్ కాకూడదు. డాక్టర్లం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం అంతే. కానీ విశ్వనాథానికి ఏదో బాధగా ఉంది. తనెందుకు అజాగ్రత్తగా ఉన్నాడు? తను ఈ వృత్తి మీద మనసెందుకు లగ్నం చేయలేకుండా ఉన్నాడు? వైద్యువృత్తి ఒక తపస్సు లాంటిది అంటారే, తానెందుకు మేరీలా ఈ వృత్తిలో సంపూర్తిగా లీనం కాలేకపోయాడు? నిద్రరాక సిగరెట్లు కాలుస్తూ పచార్లు చేస్తున్న విశ్వం ఏంటండి ఆలోచిస్తున్నారు అన్న మేరీ ప్రశ్నకి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. ఏం లేదు, ఆ రంగయ్యని రేపు కాకినాడ తీసుకువెళ్ళాలి. దేనికి? షోల్డర్ దాకా యాంపిటేషన్ చెయ్యాలి. మధ్యాహ్నం బాబురావుని తీసుకొచ్చాను సెకండ్ ఒపీనియన్ కోసం. ఈ విషయం రంగయ్యకి చెప్పారా? లేదు, ఈరోజు చెప్పాలి. ఏ చెయ్యి? లెఫ్ట్ హ్యాండ్. అయితే అంత పర్వాలేదు. మీరేమైనా ఆ కాంపౌండర్ని అదుపులో పెట్టండి. అతను రాను రాను బద్దకస్తుడవుతున్నాడు. సిరంజి సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా ఇంజెక్షన్ ఇవ్వడం తప్పు కాదా?
ఏదో పొరపాటు జరిగింది. హాస్పిటల్స్‌లో ఇవన్నీ చూస్తారేంటి? మాసు స్కేల్‌లో పొడిచి పారేస్తారు గాని. కానీ మనది ప్రైవేట్ ప్రాక్టీసాయె. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాక్టీస్ పడిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లోలా మన స్టాఫ్ ఉండకూడదు. అది నిజమే అనుకో. కానీ నేను ముందే పేషెంట్‌ని మరి కాస్త జాగ్రత్తగా టెస్ట్ చేయాల్సింది. నా ఫాల్ట్ ఉంది కదా! అదలా ఉంచండి. అసలు ఆ కాంపౌండర్‌ని మీరు కాస్త బెదిరించండి. ఇంతకీ ఇదో పెద్ద గొడవ కాకుండా చూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి? అది కాదండి. వాడు ఏదన్నా కేసు పెడతాడేమో. ఏడిశాడు. అంత తేలిగ్గా తీసేయకండి. ఈ పల్లెటూళ్ళలో మనిషికి తిర్రెక్కించేవాళ్ళు చాలామందుంటారు. వాళ్ళ మొహం. నేను ఆ విషయం ఆలోచించడం లేదు గాని, పాపం నలుగురు సంతానం ఉన్న రంగయ్య ఒక్క చేత్తో కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? వాళ్ళ గతేంటి అని యోచిస్తున్నాను. అది నిజమే అనుకోండి. అందరికీ మనం జీవనాధారం చూపలేంగా. కానీ రంగయ్య అందరిలాంటి వాడు కాదు. ఒక రకంగా అతనిలా అవడానికి నేను కారణం కదా! మేరీ మాట్లాడలేదు. నన్ను కూడా మీతో కాకినాడ రమ్మంటారా? వద్దు. బాబురావు కారు అరేంజ్ చేశాడు. నేనున్నాను చాలు.